హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. నవరాత్రి అంటే గుప్త నవరాత్రులు అంటారు కదండి, రాజశ్యామల అమ్మవారి నవరాత్రులు. ఈరోజు 9వ రోజు అన్నమాట, లాస్ట్ డే. చూడండి, నేను ఇంట్లో ఇలా చక్కగా సింపుల్గా చేసేసుకున్నాను. ఉన్న పూలతోనే నేను ఇలా డెకరేషన్ చేసుకొని అమ్మవారికి, అలా లక్ష్మీ అమ్మ ఎదురుగా ఉంది పసుపు కొమ్ములు, మా పొలంలో ఉన్న పసుపు కొమ్ములు తీసుకొచ్చి అలా పెట్టుకున్నాను అమ్మవారికి. ఇలా కుంకుమ పూజ చేసుకున్నాను. ఈ 9 రోజులు కూడా ఎంతో బాగా జరుపుకున్నాను అనమాట ఇంట్లో. అలాగే పానకం పెట్టాను ఈరోజు. ఆ తర్వాత నేను గడప దగ్గర చక్కగా ఇలా ముగ్గులు వేసుకొని అమ్మవారిని ఆహ్వానించుకున్నాను అనమాట. పాదుకలు స్టెన్సిల్స్ వాడి పాదుకలు ఇలా వేశాను. ఆ తర్వాత తులసి కోట దగ్గర పద్మం ముగ్గేసి ఇలా దీపం వెలిగించుకొని అమ్మవారిని చక్కగా పసుపు కుంకుమతో పూజ చేసుకున్నాను. తులసి కోట దగ్గర తులసమ్మకు కూడా ఎంచక్క పానకమే పెట్టానండి నైవేద్యం. ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి ఇలా మంచు కురుస్తూనే ఉందన్నమాట పూజ అయిపోయేదానికి. సో బయట వాతావరణం ఇలా ఉంది చూడండి, ఎంతో ప్లెజెంట్గా ఉంది అసలు. ఆ తర్వాత అంతా ఎండలే కదండి, అసలు ఎక్కువ ఎండాకాలం ఉన్నట్టే ఉంటుంది. ఈ మంచుని ఎంతో ఆస్వాదిస్తున్నాం లలిత సహస్రనామం పారాయణం. ఆ తర్వాత హోమం జరిగింది. వరుసగా చూసామండి, అమ్మవారిని చూసి తగ్గించాను.
అమ్మవారికి అమ్మవారి గుడి ఇటు తిరుగు కనీష్ రాజేశ్వర అమ్మవారి గుడి అంత వైభవంగా